హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య అనన్యని కిడ్నాప్ చేసిన చోటుకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి శరణ్యని వెనక నుంచి తలపైన కొట్టి స్పృహ తప్పేలా చేస్తారు. అక్కడి నుంచి అనన్య పెళ్ళికి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. శరణ్యని అక్కడే బంధించేస్తారు. ఆ గదిలో స్పృహ లేకుండా ఉంటుంది. అక్కడ పెళ్లి మండపంలో ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది. ఇక శరణ్య మండపంలో లేనందుకు అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆఖరి నిమిషంలో ముహూర్తం దగ్గర పడుతుంటే అని అందరూ వెతుకుతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వచ్చిన జనం అందరూ కూడా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటమ్మా, ఇంతకంతానేమో ఆ అమ్మాయి చెడిపోయిందని గొడవ, ఇప్పుడేమో ఆఖరి నిమిషంలో ఆ అమ్మాయే కనిపెట్టకుండా పోయింది. అసలు ఈ పెళ్ళి ఆ అమ్మాయికి ఇష్టమేనా కాదా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళికి అందరూ అని తలాడిస్తున్నారు ముందు, కానీ ముహూర్తం టైంకి జంప్ అయిపోతున్నారు. ఈ పిల్ల కూడా అంతేనేమో అని చెప్పి నిందలు వేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు ముహూర్తానికి టైం అయిపోతుందని కంగారు పెడుతూ ఉంటారు. ఇక్కడ త్రినయని శరణ్య ఉన్న చోట కనుక్కొని తెలుసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి శరణ్యకి స్పృహ ఉండదు. నీళ్లు జల్లి లేపుతుంది. శరణ్య, నువ్వు ఇక్కడున్నావేంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మా అక్క ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. మా అక్క లేకుండా నేను రాను అని చెప్పడంతో అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు తొందరగా రావాలి, తర్వాత మీ అక్క సంగతి చూద్దాం, రా, తనకేమీ కాదు అని నచ్చ చెప్తూ ఉంటుంది. లేదు, మా అక్క లేకుండా నాకు ఈ పెళ్ళేం ముఖ్యం కాదు, నాకు మా అక్కే ముఖ్యం అని చెప్తూ ఉంటుంది శరణ్య. నేను తనని కాపాడుతాను, నువ్వు ముందు ముహూర్తానికి టైం అయిపోతుంది రా అంటూ తీసుకువెళ్తూ ఉంటుంది హడావిడిగా. త్రినయని అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా అని పంతులు గారు కంగారు పెడుతూ ఉంటారు. ఇక అప్పుడు కాంచన అంటుంది, పెళ్ళే లేకుండా పోతే నువ్వు ముహూర్తానికి టైం అయిపోతుందంట వింటయా పంతులు అని అడుగుతూ ఉంటుంది. అయినా పెళ్ళే లేకపోతే ఇంకేం చేస్తాం, వచ్చిన వాళ్ళందరూ ఇక భోజనాలు రెడీగా ఉన్నాయంట, మీరందరూ భోజనం చేసేసి వెళ్ళిపోండి, ఇక ఈ పెళ్ళి జరగదు అని వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తూ ఉంటుంది కాంచన గొడవ చేసి. కానీ ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. శరణ్య ఏమీ తెలియనట్టుగా పెళ్లి మండపానికి వస్తుంది. అక్కడ అలా చూస్తూ ఉంటుంది జరిగే గొడవ అంతా కూడా. ఇక చివరి నిమిషంలో త్రినయని శరణ్యను తీసుకువస్తూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్యల పెళ్ళి జరిపిస్తుందా త్రినయని చూద్దాం రానున్న ఎపిసోడ్లో.